ట్రీట్మెంట్ కోసం ఆసుపత్రికి వచ్చిన వాడు ఏం చేయాలి? చికిత్స తీసుకొని వెళ్ళిపోవాలి. కానీ అక్కడికి వచ్చింది పేషెంట్ అయితే బాగానే ఉంటుంది. వాడొక దొంగ. దొంగ అంటే ఇలాంటి దొంగ కాదండి, గజ దొంగ. ఏకంగా డాక్టర్ పాకెట్కే కన్నం వేసిన దొంగ. ఏకంగా డాక్టర్ పాకెట్కే కన్నం వేసి ఐఫోన్ కొట్టేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆగస్టు 20న మొహమ్మద్ ఫయాజ్ అనే వ్యక్తి వికలాంగుడిలాగా నటించి చికిత్స కోసం కాన్పూర్లోని హాలెట్ ఆసుపత్రికి వచ్చాడు. తాను నిజంగానే వికలాంగుడేమోనని అక్కడున్న డాక్టర్లను నమ్మించాడు. డాక్టర్లతో పాటు అక్కడున్న నర్సులు కూడా అది నమ్మేశారు. దీంతో అతనికి మందులు రాసిచ్చారు. ఆ తర్వాత కాసేపు అక్కడే ఉన్న ఫయాజ్ ఎడమ చేతిలో వాకింగ్ స్టిక్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పట్టుకొని నెమ్మదిగా హాస్పిటల్ లాబీలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇదే క్రమంలో దారిలో ఇద్దరు మహిళా డాక్టర్స్ మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళ పక్కనే వెళ్తున్న ఫయాజ్ ఎంతో చాకచక్యంగా ఒక డాక్టర్ యాప్రాన్ నుంచి మెల్లగా ఆమె ఐఫోన్ను కొట్టేశాడు. ఆ తర్వాత అలాగే కుంటుతూ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు మొత్తం అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయిపోయాయి. కాసేపటి తర్వాత తన పాకెట్లో ఫోన్ కనిపించకపోవడంతో అప్రమత్తమైన డాక్టర్ సీసీ కెమెరాలను పరిశీలించారు. దీంతో ఫోన్ దొంగతనానికి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫయాజ్ కోసం హాస్పిటల్ పరిసర ప్రాంతాల్లో గాలింపు చేపట్టారు. కేవలం 1 గంట వ్యవధిలోనే ఫయాజ్ ఆచూకీ కనిపెట్టిన పోలీసులు అతడి నుంచి ఐఫోన్ స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేశారు. నిందితుడు గతంలో కూడా ఇలానే వేషాలు మార్చి ఫోన్ దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే సీసీటీవీ ఫుటేజ్ కారణంగానే ఈ కేసును త్వరగా ఛేదించగలిగామని పోలీసులు తెలిపారు.